వెంకటరెడ్డి ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో ఫస్ట్. ఎందుకు ఎరిపప్పు అవుతావు ప్రతిరోజు? ఎందుకంటే పచ్చకామర్లో ఉండేవాడికి ఊరంతా పచ్చ కనిపించినట్టు నువ్వేదో లోకంలో ఉంటావు. గతంలో నువ్వు డిబేట్లకు పోతూ ఉంటే అక్కడ డిబేట్లో సరిగ్గా సమాధానాలు చెప్పకపోతే నీ పార్టీ వాళ్ళే నీ మొహం సొంత బడ్జెట్ చేసుకుంటూ ఉన్నావు. ప్రజలు గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నువ్వు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా కనబడటం లేదు, ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక లోకంలో ఉండవు, ఊహాలోకంలో. చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు, వ్యక్తిగత విదేశీ పర్యటన. కానీ గతంలో వారం రోజుల నుంచి అన్ని న్యూస్ ఛానల్లో ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చాయి. నీకు తెలియలేదు. ఎందుకంటే నువ్వు ఏంటంటే ఒక లోకంలో ఉన్నావు. నీది అదేదో బాద్షా సినిమాలో బ్రహ్మాండంగా డ్రీమ్ మిషన్ అంటారు కదా, ఆ డ్రీమ్ మిషన్లో పనుకో ఉన్నావు నువ్వు. ఆ డ్రీమ్ మిషన్లో పనుకొని నీకు కనబడకపోతే రాష్ట్రం అంతా కనబడతా ఉంది అందరికీ. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత పర్యటన కింద నువ్వు కనబడట్లేదు అంటే నువ్వు ఎంత ఎరిపప్పవో, ఎంత ఎరిపప్పు రాష్ట్రం అంతా చూశారు. ఎకనైనా ఇలాంటి వ్యంగ్యం మాటలు తగ్గించుకో. ఒకటి, నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన నుంచి నేటి వరకు నిరంతరం ప్రతి నెలలో 4-5 గ్రౌండ్ ఈవెంట్లకు వెళ్తూ ప్రజలతో, కార్యకర్తలతో, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళతో మీట్ అవుతూ సమీక్షా సమావేశాలు పెడుతూ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు 100%. అదేవిధంగా లోకేష్ గారు కూడా రాష్ట్రానికి కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు రివ్యూలు చేశాడు శాఖల పైన, అదేవిధంగా ఎన్నిసార్లు ప్రజలను కలిశాడు చెప్పే దమ్ము నీకుందా? లేదు. ఎందుకంటే గతంలో ప్యాలెస్లో పనుకొని నిద్రపోయినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు చెప్పగలుగుతావా? చెప్పలేవు. నువ్వు ఎందుకు? మీ పై నుంచి కింద వరకు బుడదుంది. ప్రతి ఒక్కరూ నీలాగే అనుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దిబిడి చేస్తారు. వెంకటరెడ్డి, ఇకనైనా హుందాతనంగా మాట్లాడు. ఏంటంటే దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే నాలుగు తెగ్గొస్తారు. ఎవరు? ప్రజలు. ఎందుకో తెలుసా? ఈ విధంగా కారు కోతలకు వస్తే ఎవరు ఊరుకోరు. నువ్వు సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి భజన చేసుకో, తప్పులే. అంతేగాని ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడతా, నాకు భగవంతుడు నోరిచ్చాడు కదా నేను కారు కోతలకు వస్తా అంటే కపాలం పగలగొడతారు వెంకటరెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఊహాలోకంలో ఉన్నారు. ఆ ఊహాలోకంలో నుంచి బయటికి రండి. మీరు ఆ సాక్షిలో కూర్చుంటారు. అదొక ఊహా ప్రపంచం, ఒక డ్రీమ్ మిషన్. ఆ డ్రీమ్ మిషన్లో మీకు మీరే ముఖ్యమంత్రులుగా, మీకు మీరే పెద్ద మంత్రులుగా, మీకు మీరే ఊహించుకుంటా ఉన్నారు. వైనాట్ 177 అనే ఆ డ్రీమ్ మిషన్లో ఉండి ఊహించుకున్నారు. ఇప్పుడు రియాలిటీ ఏంటి? 11 వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నువ్వు ఏది పడితే అది ఆ ఊహాలోకంలో ఉండి మాట్లాడుతూ ఉండవు. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళింది, ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నారని. దమ్ముంటే నీకు అంత, నువ్వు ఏదో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంటున్నావు కదా, నీకు అంత దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తాడు? ఒకటి, నాకు ఒక 2 డౌట్లు. డీలింగులు చేస్తాడు, లాబియింగులు చేసుకుంటాడు, లేకపోతే పబ్జీ గేమ్ ఆడుకుంటాడు, లేకపోతే అక్కడ కూర్చొని నిద్రపోతాడు. ఏమి చేస్తాడు? ఈ 4 సమాధానాలు నువ్వు చెప్పు. ఏం చేస్తాడు? కర్ణాటకకి వారంలో 4-5 రోజులు కర్ణాటకలో ఏం చేస్తూ ఉన్నాడు? దీనికి సమాధానం చెప్పు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంటాడు వారంలో 4-5 రోజులు? దీనికి నువ్వు సమాధానాలు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, ఆయన వ్యక్తిగత పర్యటన ద్వారా వెళ్ళారు, అది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో నువ్వు చెప్పు. నీకు దమ్ముంటే, నువ్వు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంటే నేను అధికార ప్రతినిధి అంటే చించుకుంటావు కదా. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేస్తాడో చెప్పు, చూద్దాం. ఆ ఛాలెంజ్ స్వీకరించు. కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటాడా? నువ్వు కూడా పోయి నిన్ను ఎట్లా అవుట్డేటెడ్ అన్ని ఛానల్లో తరిగి కొట్టేశారు, నువ్వు పనికిరావని చెప్పి డిబేట్లకి. ఇప్పుడు నువ్వు సాక్షిలో కూర్చొని భజన చేసుకుంటావు. రేపు దాని నుంచి కూడా తరం కొడితే నువ్వు కూడా అంతే పబ్జీ గేమ్లు ఆడుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో.